క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో నుండి మనము లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు వ్రాయబడి ఉన్న ఒక సంఘటనను ధ్యానం చేద్దాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచూ ఉన్నప్పుడు అని ఈ వాక్య భాగం ప్రారంభం అయ్యింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వాడుకను కలిగినవాడు, ఒక అలవాటును కలిగినవాడు. విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళటం ఆయన వాడుక, ఆయన అలవాటు. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనములో ఆ మాట రాయబడి ఉంది. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి, సమాజ మందిరమునకు వెళ్ళడం విశ్రాంతి దినమున ఆయన వాడుకగా మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుతూ ఉన్నటువంటి వాడు ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. విశ్వసించిన మనమందరం కూడా ప్రభువును ఆరాధించుటకు ఏర్పాటు చేసుకున్న దినం ఉంది కదా, వెళుతూ ఉన్నామా? ఒకసారి మనల్ని పరీక్షించుకునవలసిన అవసరం ఉంది. ప్రభువే ఆయన తన వాడుక చొప్పున వెళ్ళగా మన సంగతి ఏమిటి? చాలాసార్లు మనం సాకులు వెతుక్కుంటాం, కానీ నిజ విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి సాకులు వెతుక్కోడు అనే సంగతిని మనం గ్రహించాలి. వాస్తవానికి దేవుని మందిరం అంటే ఎంత ఆనందమో దావీదు చెప్పాడు. దేవుని మందిరానికి వెళ్ళుదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను అని ఆయన పలికిన మాటను మనము ఎరుగుదము. 122వ కీర్తన 1వ వచనం. గనుక ప్రియులారా, దేవుని మందిరమును నిర్లక్ష్యం చేయవద్దని నేను ప్రేమతో మనవి చేయించు ఉన్నాను. ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుతూ ఉండగా 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను అని వ్రాయబడి ఉంది. బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ. దయ్యములను గూర్చి పలు రకాలైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి. మార్క్సు వార్త 9వ అధ్యాయం 25వ వచనములో ప్రభు దయ్యం పట్టిన ఒక పిల్లవాన్ని గద్దిస్తూ, మూగవైన చెవిటి దయ్యమా అని ఆయన అన్నాడు. దయ్యం మూగది చెవిటిది అని కాదు, వానిలో ప్రవేశించిన తర్వాత వాడిని మాట్లాడనివ్వకుండా విననివ్వకుండా చేసి, అంచేతనే ఆయన మూగవైన చెవిటి దయ్యమా అని అన్నాడు. ఇక్కడ ఈ స్త్రీని ఈ దయ్యం బలహీనపరిచింది. దాని లక్షణం ఏమిటంటే బలహీనపరచడం. ఏ విధంగా బలహీనపరిచింది? నడుమును వంచింది. ఆమె నడుము వంగిపోయి ఉన్నటువంటి స్త్రీ ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను అనే మాట వ్రాయబడి ఉంది. ఇది సంగతి. బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూడగా దయ్యము బలహీనపరచు స్వభావాన్ని, లక్షణమును కలిగినది అని ఈ స్థలమందు, ఈ సమయమందు వ్రాయబడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీ. దయ్యాలు వికారంగా ప్రవర్తించటం మనిషిలోనికి ప్రవేశించినప్పుడు అది మనం చూస్తున్నటువంటి విషయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ ప్రారంభం నుంచి మనం చూసే సంగతి అదే కదా. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాల వరకు ఉన్నటువంటి విషయ సారాన్ని మనం ఎరిగిన వాళ్ళం. దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి, సేనాదయ్యం పట్టినవాడు అని మనం పిలుస్తామే, బహు వికారంగా ప్రవర్తించాడు, క్రూరంగా ప్రవర్తించాడు. తనను తాను గాయపరుచుకున్నాడు రాళ్లతో. అతని శక్తిని చూడగా రాళ్లతో కట్టిన, ఇనుప సంఖ్యలతో బంధించిన వాటిని తుత్తునియలుగా చేసేవాడు.
అది దయ్యం యొక్క శక్తిగా మనం చూడగలుగుతున్నాం. మనుషులను పలు విధాలుగా దయ్యము స్వాధీనం చేసుకున్నటకు శక్తి కలిగింది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూడగా అర్థమయ్యే సంగతి ఏంటంటే, ఈ స్త్రీకి బలహీనపరచు దయ్యం పట్టింది. ఏమిటా బలహీనత అంటే, నడుము వంగిపోయింది, లేక దయ్యం ఆమె నడుమును వంచింది, ఆమె చక్కగా నిలవబడలేకుండెను అనే మాట వ్రాయబడి ఉంది. ఇది భౌతికమైనటువంటి విషయం. దయ్యం ఆమె నడుమును మాత్రమే వంచింది. కానీ మనము చూడగా విశ్వాసులంగా కనిపిస్తూ, భక్తిపరులంగా కనిపిస్తూ, మనము బలహీన లక్షణాలతో బ్రతుకుతున్నామనే విషయాన్ని అంగీకరించాల్సిందేనండి. ఎన్నో ఉదాహరణలు అక్కలేదు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. డ్యూటీకి వెళ్ళవలసి వచ్చిన, ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చిన, ఏదైనా పనికి వెళ్ళవలసి వచ్చిన, హోరు వానలోనైనా బయలుదేరి వెళ్తాం కానీ దేవుని మందిరానికి వెళ్ళవలసిన సమయంలో 4 చినుకులు పడితే మాత్రం మానుకుంటాం. అర్థమవుతుంది కదా నా మాట? ఇది బలహీనత కాదంటారా? అసలు ఈరోజు మందిరానికి ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తే రకరకాలైన జవాబులు వస్తాయి. కొంచెం నలతగా ఉంది అని, బంధువులు వచ్చారని, రకరకాలైన కారణాలను, ఈ ఒక్కరోజే కదా సెలవు అనే జవాబులను మనం వింటాం. ఇది పేరుకు క్రైస్తవులైన వారికి వర్తిస్తుందేమో కానీ దేవుణ్ణి ఎరిగిన వారికి మాత్రం వర్తించదు. అట్టివారు కూడా ఈ సాకులు చెబుతున్నారంటే నిస్సందేహంగా, నిశ్చయముగా బలహీనపరచు దయ్యం పట్టింది అని అర్థం. ప్రియులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని మందిరానికి వెళ్ళవలసిన సమయాలలో ఎన్నడే గాని బలహీన లక్షణాలను ప్రదర్శించవద్దని మనవి చేస్తూ ఉన్నాను. శరీర సంబంధమైన బలహీనత, మానసిక బలహీనత ఆత్మ అభివృద్ధిని దెబ్బతీస్తుంది. కనుక మనము దేవుడి పిల్లలం అనే విషయాన్ని గుర్తుంచుకొని అందుకు తగినట్లుగా ప్రవర్తించుట మనకు సముచితం. నడుము వంగిపోయింది. ఇంతకు నడుము దేనికి సూచనగా కనబడుతుంది అంటే, దేవుని వాక్యంలో చాలా మంచి మాటలు వ్రాయబడ్డాయి. ఆ సంగతిని నేను మీకు గుర్తు చేస్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయం 27వ వచనములో నడుము ఆయుధమును ధరించు స్థలం అని వ్రాయబడి ఉంది. అంటే ప్రతివాడు తన నడుమునకు కత్తి కట్టుకొనవలెను. అది ఆయుధ స్థలం, ఆయుధమును ధరించు స్థలం నడుము. ఆ పాత దినాల్లో అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆయుధం కేవలం ఖడ్గం, కత్తి. నడుమునకు ఒక వర కట్టుకొని అందులో ఖడ్గాన్ని, కత్తిని ఉంచేవారు కదా. కనుక నడుము ఆయుధ స్థలం. ఈ ఆయుధ స్థలాన్ని వంచాడు అని ఈ విధంగా మనం పోలికగా చెప్పుకోవచ్చు. అదేంటంటే, యుద్ధోపకరణములను ధరించిన వారు బలహీనులు అవుతున్నారు. యుద్ధోపకరణములను ధరించవలసిన వారు బలహీనులు అవుతున్నారు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మన యుద్ధోపకరణాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. ఆ సంగతిని పౌలు ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు రాశాడు. రక్షణ అనే శిరస్త్రాణం, వాక్యం అనే ఖడ్గం, నీతి అనే మైమరు, ఇలాగున మనం ధరించవలసిన యుద్ధోపకరణాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ చాలాసార్లు మన బలహీనత వలన ఆ యుద్ధోపకరణములను ధరించలేక అపవాదికి బహు సులువుగా చిక్కిపోతున్నాం అనే విషయం మనకు అర్థమవుతుంది. అందుచేత నడుము వంగిపోయింది అనగా మన యుద్ధోపకరణములు, మన పరిశుద్ధత, మన వాక్యం, వాక్య ధ్యానం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా మనం బలహీనులం అయ్యాము అంటే మనము అపవాది చేత తాకబడిన వారమని, మనము బలహీనులం అయ్యాము అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విషయం, నడుము అన్నటువంటిది స్త్రీ పురుషుల యొక్క ఉత్పత్తి స్థానం అని మనం గుర్తుంచుకోవాలి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో నీ నడుములో నుండి పుట్టబోవు కుమారుడని దేవుడు దావీదుతో చెప్పాడు. నీ నడుములో నుండి పుట్టబోవు కుమారుడు అని.
దాని తర్వాత ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనములో ప్రసవ వేదన పడు స్త్రీ తన నడుము మీద చేతులుంచుకొనినట్లు అనే మాట వ్రాయబడింది. స్త్రీ పురుషులు ఇద్దరికి సంబంధించి నడుము అనే మాట ప్రస్తావించబడింది. నీ నడుములో నుండి పుట్టబోవు కుమారుడు అని అనగా పురుషుడి ఉత్పత్తి స్థానం నడుము అని, అలాగే స్త్రీ ప్రసవించేటువంటి శక్తి బలము కలిగింది నడుము అని, ఎట్టకేలకు స్త్రీ పురుషుల ఉత్పత్తి స్థానాలు నడుము అనేటువంటి విషయం బైబిల్ గ్రంథం చెబుతుంది కదా. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆగిపోయాము అంటే, మన ఉత్పత్తి ఆగిపోయింది అంటే అపవాది మన నడుమును పట్టేశాడు అని అర్థం, మనల్ని బలహీనపరిచాడు అని అర్థం. బలహీనముగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఏ విధంగా పిల్లలను ఉత్పత్తి చేయగలుగుతారు? అది సాధ్యము కానటువంటి విషయమే కదా. ఇక్కడ మన ఉత్పత్తి అని అనగా భక్తి సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఏదైనానూ సరే దాన్ని మనం నెరవేర్చకపోతే లోపం కలిగి ఉన్నాం. ఉత్పత్తి అని అంటున్నాం కాబట్టి పౌలు ఒక మాట అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 4:16లో, నేను సువార్త వలన మిమ్మును కంటిని అని ఆయన అన్నాడు. అనగా మనుషులను క్రీస్తు కొరకు సంపాదించుట ఆగిపోయిందంటే మన ఉత్పత్తి స్థానం బలహీనమైంది అని అర్థం కదా. ఒకానొక సమయం వస్తుంది, స్త్రీ గర్భం ధరించడానికి శక్తి ఉడిగిపోతుంది. చారా అదే మాట అనుకో, నేను గర్భం ఉడిగిపోయిన దానను కదా అని. అబ్రహాం తనను తాను చూసుకున్నాడు, 100 ఏళ్ల వాడికి సంతానం ఏంటి అని. ఒక వయస్సు మన శరీర దౌర్బల్యాన్ని మనకు గుర్తు చేస్తావు. అప్పుడు నిష్ప్రయోజనం, శరీరం ఉంటుంది కానీ నిష్ప్రయోజనం, బలహీనపడుతుంది. ఆత్మల సంపాదన లేదంటే బలహీనపరచు దయ్యం పట్టింది అని అర్థం. ఆ మాటలు మనలందరినీ తాకునుగా. ప్రభు కొరకు మనం మనుషులను సంపాదించబద్ధులమై ఉన్నామనే విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కదా. మూడవ విషయం ఏమిటి అనగా నడుము దేనికి సూచనో దేవుని వాక్యం ఆ సంగతిని మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. నడుము శక్తికి సూచన. యోబు గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉంది. నడుము దేహమునకు మధ్యస్థానం అని యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనములో వ్రాయబడి ఉంది. నడుము నుండి పైకి, నడుము నుండి క్రిందికి అనే మాట యెహెజ్కేలు గ్రంథం 8:2లో ఆ మాట వ్రాయబడి ఉంది. అంటే నడుము మధ్యస్థానం, ప్రధానమైన స్థానం, సెంటర్ ఆఫ్ ద బాడీ. అంటే మధ్యస్థానాన్ని, ప్రధానమైన స్థానాన్ని అపవాది బలహీనపరిచాడు. ప్రధానులైనటువంటి వారిని బలహీనపరచటం, ముఖ్యులైనటువంటి వారిని బలహీనపరచటం అపవాది చేయగలిగిన పని. ఎందుకంటే ముఖ్యులైన వారిని బలహీనపరిస్తే ఆ ప్రభావం ఇతరుల మీద కూడా ఉంటుంది. ఆమె నడుము వంగిపోయిన స్త్రీ కదా, నడుము మాత్రమే వంగింది, ముఖం బాగానే ఉంటుంది కదా, చేతులు బాగానే ఉంటాయి కదా, కళ్ళు కూడా బాగానే ఉంటాయి కదా. నడుము మాత్రమే కదా వంగిపోయింది. కానీ ఎప్పుడు నడుము వంగిపోయిందో మొత్తం దేహమంతటి మీద ఆ ప్రభావం పడుతుంది. ఆమె కాళ్ళు చేతులు బాగున్నా అంగవైకల్యం గలదానిగా ఎంచబడుతుంది. ఆమె దేహమంతా కూడా బాగున్నా అంగవైకల్యం గలదానిగా ఎంచబడుతూ ఉంది. ప్రధానమైనటువంటి వారు, కీలక స్థానాల్లో ఉన్నటువంటి వారు బలహీనులైతే మిగతా వారు కూడా బలహీనులుగా కావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మంచి స్థానాల్లో ఉన్నటువంటి వారు, దేవుని దాసులైనటువంటి వారు, నలుగురిని ప్రభావితం చేయగలిగినటువంటి వారు మరి ఎల్లప్పుడూ కూడా బలహీనులు కాకుండా బలవంతులుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటుకు సహోదరులారా, ప్రభువునందు బలవంతులై ఉండండి అని పౌలు వ్రాసినట్లుగా బలవంతులుగా ఉండవలసిన బాధ్యత ఉంది అనే సంగతిని గుర్తుంచుకుందాం. చివరిగా లూకాసు వార్త 12:35లో నడుము కట్టుకొనుట అన్నటువంటిది అది సిద్ధపాటునకు సూచనగా కనబడుతూ ఉంది. ఏమిటా సిద్ధపాటు? యేసుక్రీస్తు ప్రభువే నడుము కట్టుకొని తన శిష్యుల పాదాన్ని కడిగాడు. ప్రయాణం చేయాలంటే నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకొనుట సిద్ధపాటునకు సూచన. నడుము కట్టుకున్న వారు పరిగెత్తగలుగుతారు.
చక్కగా నడవగలుగుతారు. నడుము కట్టుకున్న వారు ఏ పనైనా చేయడానికి సంసిద్ధులుగా ఉండగలుగుతారు. ప్రియులారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, దేవుని పని నిమిత్తమై సిద్ధపాటు లేకపోవడం బలహీనత. దేవుని కొరకు పరిగెత్తడం లేకపోతే, దేవుని కొరకు పని చేయటం లేకపోతే, మనం సిద్ధపడటం లేదంటే మన నడుము వంగిపోయింది అని కదా దాని అర్థం. సాతాను మనలను బలహీనపరచు. దయ్యం పట్టిన వారి యొక్క లక్షణాలు చాలాసార్లు భయంకరంగా కనిపిస్తాయి. కానీ ఇది చాలా నైస్గా ఉండేటువంటి, డీసెంట్గా ఉండేటువంటి దయ్యపు లక్షణంగా కనబడుతుంది. అదేంటంటే బలహీనంగా కనిపించేటువంటి లక్షణం. భౌతికంగా బలవంతులుగా ఉంటారు, భక్తి విషయానికి వచ్చేసరికి బలహీనులు అవుతారు. కాబట్టి బలహీనపరచు దయ్యము పట్టినటువంటి ఈ స్త్రీ మన ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలను మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం గ్రహించుదాం, మనం సరిదిద్దుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనం. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. ఇక నడుము వంగిపోయిన తర్వాత చక్కగా నిలవబట్ట ఎందుకుంటుంది? ఉండదు. బలహీనులైనటువంటి వారు ఎందుకు బలవంతులుగా కనిపిస్తారు? కనిపించలేదు. ఒకవేళ భౌతికం కాబట్టి ఆమె చక్కగా నిలవబడలేదు, అది వాస్తవం. కానీ బలహీనులుగా ఉన్నప్పటికీ తాము బలవంతులుగా ప్రపంచానికి కనిపించుకునేటువంటి వేషధారులు చాలామంది ఉన్నారు. తాము బలహీనులమని లోపల తమ మనస్సునకు తెలిసినప్పటికీ, తమ హృదయం సాక్ష్యమిస్తున్నప్పటికీ, ఆ లక్షణాలు తమలో ఉన్నప్పటికీ తాము బలవంతులమన్నట్లుగా ప్రవర్తించడం అనేక మందిని మనం చూడగలుగుతున్న విషయమే కదా. కాబట్టి ఫలితం ఏమవుతుంది అంటే, నిశ్చయముగా వారు ఏదో ఒక దినాన తమ బలహీనతలో బయటపడతారు. అంచేత వేషధారులుగా ప్రవర్తించడం సరైంది కాదు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. మంచిది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు సమాజ మందిరానికి వెళితే వాడుక చొప్పున ఈవిడ అంతకు తగ్గిందేమి కాదని మనకు అర్థమవుతుంది. అపవాది ఆమె నడుమును వంచాడు భౌతికంగా, కానీ ఆమె భక్తిని వంచలేకపోయాడు. ఆమె నడుమును వంచగలిగాడు కానీ, ఆమె దేహమును వంచగలిగాడు కానీ, ఆమె ఆత్మను వంచలేకపోయాడు. ఆమె మనస్సును వంచలేకపోయాడు. భక్తి విషయంలో ఆమె పట్టుదలను వంచలేకపోయాడు. భౌతికమైన రుగ్మతలు ఉన్నాయా? భౌతికమైన సమస్యలు ఉన్నాయా? జబ్బు కానీ మిగతా విషయాలు కానీ ఉండనివ్వండి. అవి అపవాది వలన కలిగినవని మనం అనుకుంటున్నామా? కావచ్చుగా. కానీ భక్తి విషయంలో మాత్రం లోటు రానివ్వకండి. ఈమె మనకి ఎంత మాదిరిగా ఉందండి. 18 సంవత్సరాల నుంచి బలహీనపడినప్పటికీ కూడా భక్తి విషయంలో బలవంతురాలుగా కనబడుతుంది. శరీర విషయంలో బలహీనురాలు, ఆత్మ విషయంలో బలవంతురాలుగా కనబడుతుంది. మాదిరే కదండి. అనుసరిద్దాం. ఈ మాటలు మన కోసమే కదా వ్రాయబడింది. ఇవి నిష్ప్రయోజనమైతే మన కోసం వ్రాయబడవు కదా. జ్ఞాపకం చేసుకుందాం. ఆమె సమాజ మందిరాన్ని మానుకోవటానికి ఆమెకు మంచి సాకులు ఉన్నాయండి. నేను నడుము వంగిపోయిన దాన్ని, నేను కూర్చోలేను, నేను నిలబడలేను, కాబట్టి నేనెందుకు వెళ్ళాలి అని అనుకోవచ్చు. ఒకవేళ ఆమెకు 20 సంవత్సరాల వయసులో ఇది సంభవించి ఉంటే, ఆమె మంచి యవనస్తురాలు కాబట్టి ఈ వంగిన నడుముతో సమాజ మందిరానికి వెళ్ళటం, 10 మంది మధ్యలోనికి వెళ్ళటం అవమానంగా భావించవచ్చు. కాబట్టి ఏ రూపంలో చూసుకున్నా సమాజ మందిరానికి వెళ్లకుండా ఉండడానికి ఆమెకు మంచి అవకాశం లేదా సాకు దొరికి దాన్ని ఉపయోగించుకొని, భక్తి జీవితంలో సాకులు ఉండకూడదని ఆమె మనకు నేర్పిస్తూ ఉంది. భక్తి జీవితానికి ఏది ఆటంకం కూడదు అని సంగతిని ఆమె మనకు నేర్పిస్తుంది. తాను సమాజ మందిరానికి వెళ్తే తనతో పాటు కూర్చుని వాళ్ళు అభ్యంతర పడతారు అని అనుకోవచ్చు. మానలేదు. అలాగున ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ ఆమె మాత్రం సమాజ మందిరానికి వెళ్ళడం మానుకోలేదు. మందిరం అంటేనే
చర్చి అంటేనే చులకనగా భావించేవారు. ముఖం మీద కొట్టినట్లుగా చెంపపెట్టుగా ఈమె యొక్క ప్రవర్తన మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఏ సాకును తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళటం మానలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రభువు సమాజ మందిరానికి రాగా ఈమె తాను కూడా అక్కడ కనిపించింది. మరొక మాట అండి, ఆయన వచ్చాడు కదా బాగు పడదామనేటువంటి భావంతో కాదు వెళ్ళింది. ఆమె వెళ్ళింది అంతే, సమాజ మందిరానికి వెళ్ళింది. సమాజ మందిరానికి వెళ్ళడం ఏదో ఆశించి కాదు, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళింది. ఆయన నుంచి ఏదో పొందాలని కాదు, ఆయనకు ఇద్దామని వెళ్ళింది. ఆరాధన అంటే ఇవ్వటం కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన ఆరాధించడం, ఘనపరచడం. కాబట్టి ఇవి మనకు చక్కని మాదిరి అనే విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కదా ప్రియులారా. కాబట్టి మన ప్రభువే పరలోకం నుండి భూమి మీదకి దిగిరాక, ఆయన ఆ గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి మన కోసం ఇక్కడికి రాగా, ఇక్కడున్న మనము సమాజంగా కూడటానికి వెళ్ళకపోతే ఎలాగో, ఆయన మనలను ప్రేమించి తన రక్తం ఇచ్చి మనల్ని రక్షించగా, మనము ప్రక్కనున్న మందిరానికి ఓ 4 అడుగులు వేసే స్థలానికి 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ ఉన్న స్థలానికి వెళ్ళడం అనేటువంటిది సమస్య కాదు. కొంతమంది చాలా దూరం అండి మందిరం అంటారు. చాలా దూరం కావచ్చు కాక, అసలు భూలోకానికి పరలోకానికి ఎంత దూరం? మన ప్రియ ప్రభు అక్కడి నుంచి మన కోసం ఇక్కడికి రాలేదా? మనం ఆయన ఆరాధించడానికి అక్కడికి వెళ్ళాల్సిన అక్కరలేదా? వెళ్ళండి, దూరంతో సంబంధం లేదండి. ఇప్పుడు దూరమా కాదా? ఎంత దూరం ఉన్నా కానీ మాట్లాడుకుంటున్నామా? ఎంత దూరం ఉన్నా కానీ సౌకర్యాలు ఉన్నాయా? ఎంత దూరం ఉన్నా వెళ్తున్నామా? ఆఫీసులు దూరంగా ఉన్నాయి, స్కూల్స్ దూరంగా ఉన్నాయి, వెళ్తున్నామా లేదా? దేవుని మందిరం దూరంగా ఉంటే అది ఎన్నటికీ మనకు సాకు కాకూడదని జ్ఞాపకం చేసుకుంది. మన ప్రియ ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగివచ్చి రిక్తునిగా, దీనునిగా, ఏమి లేని వాడుగా ఈ భూమి మీద జీవించగా మన కొరకు చివరకు తన ప్రాణాన్ని పెట్టగా మనం సాకులు చెప్పటం ఎంత మాత్రం న్యాయం కాదు. ప్రభు రక్తం చేత కడగబడిన వారు, శుద్ధీకరించబడిన వారు మందిరానికి వెళ్ళటానికి ఏ సాకు చెప్పకూడదనే విషయం ఇదిగో నడుము వంగిపోయిన ఈ స్త్రీ మనకు బోధిస్తుంది. కావున ఈమె మాటను, ఈమె జీవన విధానాన్ని మనం అనుసరించి క్షేమాన్ని పొందుదాం. ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని నీకోసం కార్చాడు, అక్కడికి నువ్వు వెళ్ళటానికి. ఇంకా మారు మనసు పొందకపోతే ఆయనకు జీవితాన్ని అప్పగించాలని, పరిశుద్ధులు కావాలని విశ్వసించిన వారైతే దేవుని మందిరానికి వెళ్ళటం మానవద్దని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమె. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ బిడ్డలను దర్శించండి, మీ మందిరానికి వెళ్ళడానికి సహాయం చేయండి. మరి విశేషించి రక్షణ పొందని వారిని కనుకరించి మా ప్రభు రక్తం చేత శుద్ధీకరించబట్టకు వారికి మనస్సు నిమ్మని కృపగల మీ హస్తాలకు అప్పజెప్పుకుంటూ క్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.